హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraParis రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. వీడియోలో మనం నువ్వుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నువ్వుల పొడి చాలా సింపుల్ అండి. ఇది మనం ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశల్లోకి తీసుకోవచ్చు. ముందుగా మనకి ఉప్పు, అలాగే ఎండుమిరపకాయలు. ఇక్కడ నేను 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నువ్వులు 1 కప్పు, నూనె 1 స్పూను, చింతపండు నిమ్మకాయ సైజు కన్నా ఇంకా తక్కువ చింతపండు పడుతుంది. ఇవన్నీ మనకి కారం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. అలాగే చిన్నులపాయలు 6-7 గబ్బాలు తీసుకోవచ్చు. జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ముందుగా మనము బాండీ పెట్టుకొని హై ఫ్లేమ్ ఉంచుకొని బాండీ వేడయిన తర్వాత మనం సిమ్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు నువ్వుల్ని వేసుకొని దోరగా వేయించుకుందాము. ఈ నువ్వుల్ని మనము సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి. ఈ నువ్వులు మనకి చాలా హెల్తీ కూడా. పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి, మెయిన్ లేడీస్కి చాలా హెల్ప్ఫుల్ అండి ఈ నువ్వులు. దీనిలో కాల్షియం ఉంటుంది, మన బోన్స్ని దృఢంగా చేస్తుంది. సో ఈ నువ్వుల్ని మనం వారానికి ఒకసారి 1 స్పూన్ అలా తీసుకుంటూ ఉంటే మనం హెల్తీగా ఉంటామండి. వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మాడిపోతాయి. సిమ్లో ఉంచుకొని దగ్గరుండి వేయించుకోండి. ఇవి మనకి వేగిన తర్వాత ఉబ్బుతాయండి ఫ్లఫీగా. మనకి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. దోరగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుందాం వీటిని. మళ్ళీ అదే పాన్లో 1 స్పూను నూనె వేసుకొని ఎండుమిరపకాయలని వేయించుకుందాం. ఎండుమిరపకాయలు కూడా సిమ్లోనే వేయించుకోవాలండి, తిప్పుకుంటా. ఇది 1 నిమిషం వేయించుకుంటే చాలు మనకి. ఇవి ఊరకనే మాడిపోతాయి. ఎండుమిరపకాయల క్వాంటిటీ మీరు కారంని తగ్గట్టు తీసుకోండి. ఎక్కువ కారం తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం తక్కువ వేసుకుంటే మనం పిల్లలకి కూడా పెట్టవచ్చు ఇది. సో చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా మనము ఇంకో గిన్నెలోకి తీసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లో ఇందాక వేసుకున్న నూనె సరిపోతుందండి. 2 స్పూన్ల జీలకర్ర వేసుకుందాము. ఆరేడు గబ్బాల చిన్నులపాయలు, చింతపండు అండి. ఎక్కువ తీసుకోవద్దు చింతపండు, మనకి కారం అనేది పుల్లగా ఉంటుంది. తక్కువే తీసుకోండి. వీటిని కూడా మనము వేయించుకొని పక్కన పెట్టుకుందాము. చిన్నులపాయలు సువాసన కోసం వేసుకుంటున్నామండి. మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇవి యాంటీబయాటిక్ కూడా, న్యాచురల్ యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. వేగిపోయినాయి. మనం ఇవి కూడా వేరే పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకోవాలండి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకి ఎండుమిరపకాయలు అనేవి గ్రైండ్ అవ్వవు. సో ఎప్పుడైనా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర, చిన్నులపాయలు, చింతపండు వేసుకుందాము. తర్వాత ఇందులో నేను ఇక్కడ 3 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకున్నాను, చూసి వేసుకోండి మీరు. అలాగే నువ్వులు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం వీటన్నిటిని. నేను ఇందాక చింతపండుని నూనెలో వేయించాను కదండి, ఎందుకంటే అది మనం యాజ్ ఇట్ ఈస్గా వేస్తే మనకి ఉండలుగా వస్తుంది, పొడిగా రాదు. సో మనం దాన్ని కొంచెం వేడి చేసి మనం మిక్సీ పట్టుకుంటే మన కారం అనేది పొడిగా వస్తుంది. సో మన నువ్వుల కారం అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము జాడీలో కానీ గాజు సీసాలో కానీ గట్టిగా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఇది మనకి 6 నెలల వరకు నిలవ ఉంటుందండి. ఇది మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే అన్నంలోకి నెయ్యి వేసుకొని తీసుకుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి.
అండ్ మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.